తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తాంసీ మండల కేంద్రంలో జెడ్పీటీసీ రాజు పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసి బతుకమ్మ పండుగకు గ్రామంలోని ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, వెలుగు అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాంసీ జెడ్పీటీసీ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు కేసీఆర్ పెద్దన్నలాగా పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని మతాల వారు జరుపుకునే పండుగల సంబరాలకు ముఖ్యమంత్రి ఏదో ఒక రూపాన బహుమతులను అందజేస్తున్నారని తెలిపారు. దాంట్లో భాగంగానే ఈరోజు తాంసీ మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే స్థానిక సర్పంచ్ కృష్ణ గారు, అదేవిధంగా ఎంపీటీసీ నరేష్ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, స్థానిక నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే చీరను తీసుకోవడానికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా మరి వారు చెప్పడం జరుగుతున్నది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చల్లగా ఉండాలా, మాకు 20 సంవత్సరాలు కూడా తనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుతున్నారు. మాకు ఒక అన్నలా, పెద్దన్నలా, మరి ఒక తండ్రిలా ఈరోజు బతుకమ్మ చీరలు అందించడం అనేది గొప్పతనం. కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ ఇంటర్ నడుస్తామని చెప్పడం జరుగుతున్నది. నేను కూడా ఈ తాంసీ మండల శాఖ నుంచి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పండుగలకు